హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లపై ఏసీబీ రైడ్స్ చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బోడుప్పల్, ఎల్బీనగర్ ఇళ్లలో, మంచిరేవుల విల్లాలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గతంలో ఇన్ఛార్జ్ డీఈఓగా ఉన్న సమయంలో ప్రైవేట్ స్కూల్స్ దగ్గర గుర్తింపు కోసం 60,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు వెంకటరెడ్డి. ప్రస్తుతం వెంకటరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారు. ఏసీబీ సోదాల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వస్తోంది. సోదాల్లో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. రైట్, జరుగుతున్నటువంటి ఏసీబీ చేస్తున్నటువంటి సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, ఉదయం 6 గంటలకే ఈ సోదాలు స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అధికారులకి నగలు ఎంతవరకు పట్టుబడ్డాయి? ఆ వివరాలు ఎప్పుడు లోపు చెప్పే అవకాశం ఉంది? సునీల్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిపై గత డిసెంబర్ నుంచి ఏసీబీ ఫోకస్ చేసింది. సాక్షాత్తు హన్మకొండకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో తన సొంత ఛాంబర్ లోపల 2 ఉద్యోగులకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వంతో 60,000 లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుపడడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి కోణం లోపల ఏసీబీ అధికారి ఎవరైతే సాంబయ్య ఉన్నారో ఆయన నేతృత్వం లోపల గత డిసెంబర్ నుంచి వరుసగా ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి వరుస సోదాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈయన ఇన్ఛార్జ్ పోస్టులో అంటే డిఈఓ వాసంతిని ప్రభుత్వం తప్పించిన తర్వాత ఆ పోస్ట్ లోపల అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇన్ఛార్జ్ గా కొనసాగారు. అయితే ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి అనుమతిని మళ్ళా తర్వాత రీఇన్స్టిట్యూట్ చేస్తున్నటువంటి క్రమం లోపల అది అనుమతిని మంజూరు చేసేటువంటి క్రమం లోపల మొత్తం ₹1,00,000 లంచం చేసుకుని ఆ ₹1,00,000 లంచానికి కూడా బేరమాడినటువంటి వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ₹1,00,000 లంచం కాస్త 60,000కు చేరుకున్నటువంటి లంచాన్ని తీసుకుంటూ కార్యాలయంలో సొంత కార్యాలయంలో దొరకడంతో ఏసీబీ రెడ్ హ్యాండ్ గా ఇద్దరు సిబ్బందిని అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ని పట్టుకుని విచారణ కొనసాగించింది. ఆ తర్వాత తెల్లారి మళ్లీ ఆయన సొంత ఇంటి లోపల హన్మకొండలో ఉన్నటువంటి ఇంటి లోపల ఏసీబీ మళ్లీ ఫోకస్ చేసి సోదాలు నిర్వహించగా 30 లక్షల రూపాయల నగదు అదేవిధంగా విదేశీ మద్యం లభించింది. దీనిపైన ఏసీబీ అధికారులు ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించినటువంటి నేపథ్యం లోపల ఆయన ఒక చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏసీబీ అధికారులకు చెప్పారు. అంటే ఏపీ నుంచి తనకు సంబంధించినటువంటి సమీప బంధువు తనకి 30 లక్షలు ఇచ్చాడని, విదేశీ మద్యం తనకు విదేశాల్లో ఉన్నటువంటి తన బంధువులు ఇచ్చారనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పడంతో ఎక్కడా కూడా ఏసీబీ అధికారులు దాంతో ఒక్కసారిగా ఈయన మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. క్రియేటివ్ మోడల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి రెన్యువల్ చేసేటువంటి క్రమం లోపల అనుమతి రెన్యువల్ చేసేటువంటి క్రమం లోపల జరిగినటువంటి వ్యవహారం ఇంకా ఇప్పుడు అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని ఏసీబీ వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యం లోపలనే ఉప్పల్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి విల్లాలో కూడా మొత్తంగా కూడా వెంకటరెడ్డిని ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి కారణం చోట తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల ఈయనను ఫోకస్ గా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయనకి ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో అక్కడ మొత్తంగా కూడా ఏసీబీ టీమ్స్ అన్ని కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచిరేవులకు సంబంధించినటువంటి విల్లాలోని తన ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణని వెంకటరెడ్డి ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి అంటే ఉప్పల్ సమీపంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ లోపల రాక్ టౌన్ కాలనీ ఉంటుంది. రాక్ టౌన్ కాలనీ రోడ్ లో కూడా మొత్తం విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం ఇదంతా కూడా గత నెల రోజులకు పైగా ఈయన మీద ఫోకస్ చేశారు. ఇప్పటికైతే 30 లక్షల రూపాయలు దొరికాయి. అదేవిధంగా విదేశీ మద్యం దొరికింది. దీని మీద ఇప్పటికే ఆయనను కోర్టుకు కూడా హాజరుపరిచారు. మరో 2 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కోర్టుకు హాజరుపరిచారు. అయినా కూడా ఈ వ్యవహారం ఆగడం లేదు. ఈ రోజు మళ్లీ ఒక్కసారిగా ఏసీబీ అధికారులు
ఎట్ ఎ టైం 10 చోట్ల సోదాలు నిర్వహించడంతో మళ్ళీ గుప్పు ఉంది. మొత్తం Okay. ఈయన నుంచి ఏ రకమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి సొమ్మును రాబడతారనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఓకే కేకే, థ్యాంక్ యూ.